చెప్పు తినే మొగోడు కాదే, చేసుక తినే మనిషి కాకపాయే. ఇక బుద్ధి నేర్చేదన్నాడు, గద్దకెక్కి కూసునేదన్నాడు. ఈ రేజక్వంతోని సావుకే ఉన్నది నాకు. ఏయ్ ఎందుకు కొరుతానవే? దడదడ అనిపిస్తాంటే లొడలోడని లోపలికి నేస్తాను అప్పుడు. అరే ఉండేదనుకున్నాక ఎందుకు కూర్తానవే గంతగానో? చేసే పని చేసుకోకాకి క్యూసులేదుకే. నువ్వు సక్కడి పని చేసి ఇల్లుని సిక్క పెడతా అంటే నాకు ఎరిలేసి కుక్కోలొడతానా. ఒకసారి ఆకిలి చూడు ఎట్లుంది. ఆకిలెక్కలే ఉన్నది, ఆకిలెక్కలే ఉన్నది. నల్ల బకెట్ అందుకొని చంపితే తెల్ల ముఖం కావాలి తాత, ఏమనుకుంటానవో? ఆ బొత్తలకెళ్ళి అన్ని చెత్త మాట్లాడతానే ఏంది? అద్దరంగా ఎద్దోల బలిసిలో మొద్దోల బండి తీసుకొచ్చాడ పెడితే ఆకిలి చూడు ఎట్లా అయింది. ఇంకా బాగా మాట్లాడతానవా? ఊకుంటే బాగా ఎక్కువ మాట్లాడతానవ ఏంది? అరే ఇంటికి వెళ్ళిపోయినా పొంటికి వెళ్ళింది అదే పోతా నీయాల్సి ఉంటుంది. అరే పొక్కిలేదని మొక్కిపోయిన మాటలు మాట్లాడతానే ఆకిట్లే కాకపోతే అని చెప్పారు బండి. నువ్వు నడింట్లోనే పెట్టుకోలేకపోతే పక్కన పెట్టుకునేవాడు నాకేంది. ఆకిట్ల మాత్రం పెట్టక చెప్తున్నా. అలుకు పూత ఎత్తా అంటే చేతులు సులుకు సులుకున పడతాయి. ఉమ్మగిరింది కమ్మగా తినగానే అయిపోయానా తాత? ఏందే నువ్వు సురుకు సురుకు పడితే సూలు వేసుకొని మందులు మీకు ఎవరైతే అంటాను నిన్ను. అదేదో సాగుతుండే ఇంట్లో పని చేసి ఇసుక వచ్చిందట, ఇతరులకు చేతి కొట్టిందట నీయాల్సి ఉంటుంది. సాగతులైతేనే సందుకలేసి తాళం పెట్ట బుద్ధి అయింది. గచ్చేయమంటే ఇసుక చెప్తానే ఏంది? ఆకిలి చూడు ఏమన్నా ఆకిలి లెక్కలు ఉందా? ఓ కొద్దా ఇట్లున్నప్పుడు ఇసిరిసి చేసినావు గానీ గచ్చేసినాక గంధం చేస్తావు కదా. నీ అయ్యా బండి పెట్టి నేను భూమి పెట్టినానే. ఓ అమ్మకు గచ్చైనట గచ్చు, గచ్చైనట గచ్చు. రేపియపోతే ఎట్లా మరి? నువ్వు ఆకిలంత దుక్కులు ఎత్తా అంటే రెక్కలని వంగ నేను వక్కలు కావన్నా? నీ మొహానికి బండి పెట్టుడు ఎక్కువ అంటే ఇంకా భూమి పెట్టనట. గడిపోయి పెండేసుకొద్దాం. గా పెండకు నేను వచ్చేదే నువ్వు పోయి తెచ్చుకోగా. పొక్కులు చేస్తు నీవంతా జంగిల్ తిరుగుంటావంతా. ఇద్దరం కలిసి పెట్టేద్దాం. నేను గడ్డేడతానే, నేను రాను, పెండ ముట్టుకోను. ముట్టుకోకపోతే పట్టుకుందంతా ఏమనుకుంటున్నావో? పెండ కత్తవా గచ్చేపిస్తావా? ఏదోటి చెప్పు. పెండకేస్తా, పెండకేస్తా, పెండకేస్తా. పో గసింతపల్లి చెట్టు కింద డబ్బుంది పెండ డబ్బా తేపా. పొద్దు నిలబడ్డట్టు నిలబడి చూస్తాడు. నాడు జబ్బ చెప్పా. అబ్బా తంతాట తంతది కోపం బిడ్డ. రెండు కాలు ఇచ్చి పొయ్యిలో పెడతా ఏమనుకుంటున్నావో? దేపండు ఉట్టికెగరనమాట ఇంటికెగిరిద్దాట. చేతుల వాడు మాట మా చేతుల పడతావు అంతా. అరే నీకు మొగడంటే ఇంత భయం లేకుండా పోతాందే. మొగడు మొద్దోల ఇంత ఉండగానే అయిపోయా. నడుతుంది మీది నడుతుంది. ఇగో డబ్బా తీసుకో, అటుకనే పోతాను. గచ్చేపితే అయిపోయేదానికి ఇట్లా పిచ్చి కుక్కలు లెక్క తిరిగే గతచ్చే. ఒక్కొక్కటి చేయికి గింత పెండ అడుచుకుంటలేదు. అరే పిసైట్లో లేచినానే ఊకే నాతో గచ్చ అయిపోయినంటే పైసలు ఏడున్నాయి నా దగ్గర. ఉన్నదా పైసలు? ఈ ఎన్నడుంటే నీ దగ్గర దండుగా. ఒక్కనాడు పోయి గింతంత బయట 10 రూపాయలు పుట్టించుకొచ్చే తెలియలేదు కానీ రుబాబు మాటలకేం తక్కువ లేదు. నువ్వు బజార్లా నాతో ఊరినా అనుకో రువ్వడినది కోపం. నీ అక్క తలకాయ వాళ్ళు కొడతా. నువ్వు ఇటువా నేను ఇటు పోతా. పో పోయి ఇంత పెట్టుకొని వస్తాడు పెండ. ఓ నువ్వు పట్టుకొస్తావు ఇంతగానో పో. పెండ చల్లగా ఉండదు తిరిగి తిరిగి. అయ్యో దుడ్డు దగ్గర లేదు, బర్రె దగ్గర లేదుగా పెండ. ఈ పెండ కూడా ఎవరో వేసుకపోయినట్టే ఉన్నారు. బంగారం అయిపోయింది రాను రాను పెండ. అరే లేని పని తలగా పెట్టింది. పెండాట పెండ పెండ ఎక్కచెలు తేవాలి, ఏడని ఇంట్లాడాలి. ఈ పెండమో దొరికి పాడైతలేదు. ఈ పెండ చల్లగుండా తిరిగి తిరిగి మొసగు రాబట్టే. అబ్బా గిడ ఒక కాడి ఉన్నది కదా. ఈ బర్రెలుగా చిలక వల్లయి కదా. ఏమన్నా అంటారా? ఆ పెద్దవి ఏమన్నది ఏమన్నా అనేది ఉంటే నేను చెప్తాను నేను వేసుకపోయినా అని. ఈ పెండ అంత మంది పాలు అవుతుందని తిడుతుందో ఏమో. ఒక్క కాడి ఉన్నది, పొద్దున్న దాకా తిరిగితే గిది దొరుకుతుంది. ఏమైంది ప్రసాద్? డబ్బా పట్టుకొని దెబ్బ పోతున్నావు, ఎటు పోతావు? నేనారా డబ్బకు దెబ్బ తాకిందట, నొయ్య తాకిందేమో, కుయ్యి వంటలేదు. దాకనే తీసుకుపోతానా.
నీ మొల్లారానికి దండమే ఇంకా డబ్బకు దెబ్బ తాకిందని దవాఖానకు తీసుకుపోతానవా ఇది ఎక్కడి చిత్రమే. ఆ సో ఇది తప్పిన వాళ్ళంతా గాయ గాయ అవుతాను. డబ్బా ఆడుకున్నాక చూడనే చూస్తుంది, మళ్ళీ ఎటు పోతాను అంటారు. డబ్బా ఆడుకుని ఎటు పోతారా? పెండకు పోతారు. ఓహో పెండకోతానవా? మరి నువ్వు గట్ల చెప్తే నేను ఎట్లా అనుకున్నా కాదే. ఆ ఇటు పోతాను రా ఈరన్న అంటే ఇల్లంతా కుంటావో ఇల్లు కట్టేస్తానట నీ అసంటాడు. ఎవ్వలేం చెప్పినా నమ్ముతావారా? రోకలు బండోలు ఉన్నావు, నూకలు పోంత బుద్ధి లేదా నీకు? మరి ఎందుకురా నీకు గంత బుద్ధున్నాక నీతో ఎందుకు మాట్లాడదు గాని మా బర్రెకాడి పెండ అయితే తీసుకపోకు, మాకే కావాలి. ఏం చేస్తావు? బర్రె పెండతో బగర పోవడానికి తిట్టవా? బర్రె పెండతో బగర పోవడానికి తిట్టవా? ఊరువినా నీయే ఉన్నవి కావచ్చు బర్రు, ఇంకెవ్వలే లేవు కావచ్చు. ఈ నాకు పెండ దొరకదా? ఏ నన్ను పోయి తీసుకొచ్చుకుంటా. ఓ నీదే ఉన్నది బర్రె పెండ, బర్రె పెండ. పాపం ఫీల్ అయినట్టున్నారు. బొచ్చడు ఉన్నది, నాకు బొచ్చడు దొరుకుతుంది. నువ్వైతే ముట్టు, నీ సంగతి చెప్తా. అగో బర్రెనయ్యా, ఎవరిని అవ్వా పెండే లేదు, బర్రెన కానీ పెండ లేదు. ఇది పెండ తెచ్చుకోమంటే నేను దేవన్నట, నన్ను తోలింది. దీనికి పని పాటు ఉన్నది ఏమన్నా నీ అవ్వా. ఒక్క కడి దొరికింది, ఇంకొక 2 కళ్ళు దొరికినా చప్పుడే ఇంటికి పోతా. కడి దొరికింది బొచ్చడి పెండ. అమ్మా దొరికిందా? అబ్బా 2 కళ్ళు దొరికినాయి, ఇంకొక కడి దొరికింది అనుకో తట్ట నిండుతుంది. నీ పెండకు దండం పెట్ట. అరే పెండే దొరికి పాడైతే కదా, బర్రెలు ఎరుగుతలే వాయింది. ఇంకొక కడ అయితే డబ్బా ఎండుతుంది. తప్పుడు ఇంటికి పోతున్నాం, తిరిగి తిరిగి యాసకు రావట్టే. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? వశం అయితే తిరిగి తిరిగి. అబ్బా పెండకాడు ఉన్నది కదా, అయినా ఈ బర్రె రమేష్ కానీ ఉన్నది. వాడు మరీ మరీ చెప్పిండు నా పెండ ముట్టకని. ముడితేమని అంటాడు. నా తోక వాడేమన్నా చూస్తాడా నేను వేసుకోపోగా? సపరేట్గా వేసుకోపోదు అక్కడ వాడకుండా. అగో ఏమైంది, ఇంతవరకు వస్తున్నావు ఫ్రెండే? నువ్వు నగ్గి ముత్తంత దొరికిందయ్యా, నీకే పాటు దొరికింది, నువ్వేం తెస్తున్నావు? నేను నీ లెక్క కాదే, నా అన్ని మూతవారి లెక్కలు ఉంటాయి. ఇక చూడు నేను ఎంత పట్టుకొచ్చినావు పెండ. అబ్బో పెండ పెండ తెచ్చా కొండని తెచ్చినట్టు మాట్లాడుతున్నావు. రోజు నీకంటే ఎక్కువ నేను మస్తు తెస్తా. ఏంది బావా అక్క నువ్వు కలిసి ఏమో లెక్కలు ఎత్తాళ్ళు, పెండ పంపకాలు ఇట్లా ఎత్తాలి ఏంది? మీ బావ పెండని తెచ్చే దండిగా ముడతాండే, నేనే మురువకర మొగడా 3 నెలల మురిపి అవుతుంది అని చెప్తాను. వేలు తీసుకొచ్చి ఏలు చూపెట్టలే కానీ ఇట్లా మొండి మాటలు మాట్లాడితే ఎట్లా బావా? బర్రెను గుంట అయిపోయేదానికి ఇట్లా తిరుగుడు ఎందుకు బావా? అబ్బో మీ బావనిగా గచ్చేయమంటేనే ఏడు సత్తాడు, ఇంకా బర్రెని తెస్తాడా చెల్లె? ఈ పీసుడానికి నా గోస ఏమర్థం అవుతుంది? అరే ఊరంతా తిరిగి ఉంచుకున్న ఇంటికి వచ్చినట్టు నీ కథ. అటువై ఇటువై మళ్ళా గచ్చకాడికి వచ్చిందానే ముచ్చట. పెండడ బందుకొని చంపితే మందుడబదాయి సావాలి బిత్తురడా. ఉన్న ముచ్చటంటేనే దున్నపోతులే కురుకతనం నా మీదకే. ఆయన అట్నే అంటాడు కానీ నువ్వు సపడే కూకో అక్క. అట్టికుంటే గుడిసె అవుతుందా, చెప్తుంటే మనిషి అవుతాడా? సపడే కూకో. మరి చూడే ఈ మాటలు ఎట్లున్నాయో. అలకపోతే చెరుకులెక్క అయితే నేను తిప్పలు పడతా అంటే బండ్లు పెట్టుకుంటే పనులు కొరుకుతాను నా మీదకే. ఇంటి ముందడికి కైకిళ్ళు కూడా వచ్చి పిలిచేటట్లేదు. ఆకిలు చూస్తే గచ్చేయమంటే గంతులేస్తాడు నా మీదకి. బావా ఏం ఆలోచిస్తాండో గాని ఎక్కడ దాకా పోయేద్దాంపా. ఏడుదాకనే మొన్న సమ్మక్క కమ్మలు తీసుకోపోయింది, పోయి తీసుకొచ్చుకుందాంపా. ఏంలో ఊకే. సరే పోదాంపా. ఇగో ఈ పెండడబ్బా కూడా కొంటవా నువ్వే. అర్థమైందా? కొంటపోయినట్టు కాదు, ఓ సంచి చూసి సంచిలో పెట్టి నీళ్లు చల్లి మూత పెట్టు, లేకపోతే అంత ఎండిపోతుంది నీ ముఖమోలే. అట్లా అమ్మా, మరి నువ్వేడి పోతావు? అత్తవా మందిలా మానం తీసేదానికి మొగోడన్నా విలువ లేకుండా పోతాది. నువ్వైతే రాపో. ఏమో పన్నున్నట్టు ఎగేసుకుంటూ ఉప్పుతారు. అమ్మా ఈ అవ్వ ఈ 2 తలగబెట్టింది, ఇంకా నీళ్లు చల్లన్నట్టు. నీ అవ్వ దీనికి పెండ తెచ్చుడే ఎక్కువ అంటే
ఇంకో డబ్బా నెత్తిన పెట్టి ఇంటికి పోయినాక సంచలు పెట్టి నీళ్ళు తల్లు ఎండిపోతుందంట అది. అబ్బా ఆడిది ఎట్లా పడితే అట్లే మాట్లాడతాను చూసినావా? తిరిగి తిరిగి ఆశకచ్చరా బాంచనవ్వా. ఇగో ఇది డబ్బు ఇది. అవ్వతోడు ఇది బంగారం ఇది. ఈ పెండలకు ఎట్లొచ్చింది? ఎవడన్నా పెట్టింది? ఈ బంగారం ఎవరు పెడతాడు? బంగారు కోడి లెక్క బంగారు బర్రె కావచ్చు అది. మరి ఈ పెండ ఏ బర్రె వేసిందని ఎట్లా తెలవాలి? ఈ ముచ్చట తెలవాలంటే ఈ పెండ ఏ బర్రె వేసిందో తెలవాలి. తెలుసుకుంటా తెలుసుకుంటా ఏ బర్రెను తెలుసుకుంటా. అబ్బా ఈ పిండ వాసన సేమ్ వస్తుంది. అంటే బంగారం వేసేది నవసేన బర్రె అన్నట్టు. ఏంది బావో నిన్న తెమ్మన్నదేలే పెండ గాని ఇలా బాగానే ఉరికిపోయి తెస్తాను. ఏం లేదు పిల్ల, మీ అక్క రోజు తిడుతుంది కదా గందుకనే పోయి తీసుకొస్తానా. ఏం లేదు ఏం లేదు, బాగానే బుద్ధి వచ్చింది. ఏదో తేడా కొడుతుంది. ఇంత అల్కగా అయితే తెచ్చేటోడైతే కాదు. నేను సంగతే చూస్తా. ఆగో ఏందయ్యో, నిన్ను నువ్వు పెండ తెమ్మంటే చెండెగిరినట్టు ఎగిరినావు. ఇలా నువ్వు చెప్పక చేయక ముందే తెచ్చినావు. అరే తెత్తే కోసా తేకపోతే కోసా ఎట్లయితే పెండ అయితే తెచ్చిన కదా. మాసాలు కానీ పెండిద్దే. నేను చెప్పు, నీ పని నువ్వు చేసుకోపో, నేను ఆడేస్తా కానీ. ఏందయ్యా అంత పిచ్చి పిచ్చి చేస్తున్నావు? ఆ పెండిటి కింద తీసి నీళ్లు చల్తా. చెప్తాండి నేను వస్తా, నేను నమ్మకం అన్నాడు. ఒక్కసారి చెప్తాను. ఏం పుట్టింది ఏమో అంత ఎట్లా చేస్తాను? పెండ తీసి ఇవన్నది కదా గాయగత్తరి ఎత్తలేదు. కుక్క ఇట్లా కలిసిందా ఏంది? ఏమో పెండ ఇవ్వండి ఇటు ఇవ్వయ్యా. అరే ఒక్కసారి చెప్తా మనిషి కాదే నువ్వు, నేను ఇయ్య. ఏంది ఆ పెండలేమో బంగారం ఉన్నట్టు ఇయ్య నెత్తిలో పెట్టుకొని కూర్చున్నావు. ఆ పెండిటికి ఇగో నిజంగానే ఇలా బంగారం ఉన్నది. పెండల బంగారం ఉంటుడేంది? దినాలు తక్కువ పెండల బంగారం ఉంటుందా? పిచ్చి గిట్ల లేచిందా ఏంది? నాకు పిచ్చి లేపుతావా? అయ్యో నా మాట నువ్వు ఎప్పుడు నమ్మినావు కానీ ఇక చూడు. చీ ఇంకా పెండ ఏందయ్యా అంత ఏమో అన్నం పిసుకున్నట్టే పిసుకబడుతుంది. అలుకులో నేనన్నా కదా అన్నం పిసుకుతా. ఇక చూడు. అదేందయ్యా పెండల బంగారం దొరుకుడేందయ్యా? నిజంగానే బంగారే. ఓహో గందుకే నాను ఎన్న తీసుకురాను ఇవాళ తీసుకొచ్చినావు పెండ. ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ పెండలా గీ బంగారం ఎక్కడదయ్యా మరి? ఇంకా రమేష్ కన్నా బర్రే పిండలా బంగారం ఎత్తాందే. అవునా? బర్రె పెండలా బంగారం ఎట్లా వెళ్తుంది బావా? విచిత్రం కాకపోతే గట్టెట్లో నాకెట్లా చెప్తే నేనే దాన్ని కడుపులో పెట్టి తీసినట్టు మాట్లాడతారు. కొంచెం సేపు ఆగురి, మీ ఇద్దరికి నేను తాగురి. అరే రామ్ ఏమైంది? ఈ బర్రె ఇంకెప్పుడు పెండెత్తది? ఆగో అదేమన్నా నా చేతుల పనానే, మనకు నచ్చినప్పుడు కాదు దానికి వచ్చినప్పుడు ఎత్తది పెండ. అదే ఎప్పుడెత్తది? కూసని కాళ్ళు పోతానే ఇక్కడ ఇంకా ఎత్తనే లేదు. నీ కాలు పోతావని కానీ దానికి రానప్పుడు ఎవడేం చేస్తారే? నీ ఆపదకి ఏమంటే తాగు అది. వేసిందే ఏమైంది? పెండల బంగారం ఉన్నదంటే కదా. ఏయ్ ఇంట్లోకెళ్ళి నేను బంగారం తీస్తా గానీ నాకు కావాలని మీరు కొట్టాడుకోవద్దు మరి, సరేనా?
ముద్దలు విసుకున్నాడు విసుకుతాను బంగారం ఏది అరే ఆగే చూస్తానా ఏమా నిన్న మొన్న మంచిగా వేసింది బంగారం ఇవాళ ఎందుకే లేదో ఏం అర్థమైతలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తే మా ఆశల్ని దోశలు కాల్చినట్టు కాల్చినావు. అరే నిజంగానే నిన్న మొన్న మంచిగా వేసింది ఇవాళ ఎందుకే లేదో నాకు అస్సలు అర్థమైతలేదే. లోపలికి ఇట్లా ఏమన్నా తట్టిందంటావా బావ మరి? నువ్వు కరెక్ట్ చెప్పినావు మరదలా, లోపల తట్టుకోవచ్చు. ఆగు చేయబెట్టి చూస్తా. ఓ పసాన్న ఆగే, ఇంకా బర్రె లోపల చేయి పెడతానవేందే? అయితే నువ్వు ఏదో ఒకటి పట్టి గుంజినావు అనుకో సచ్చుకుంటది బర్రె. పెట్టని రమేష్, ఒక్కటే దెబ్బకు మన అందరం లక్షాధికారులం అవుతాం. మీ బర్రె పెండల బంగారం ఎత్తాంది. నీ ముఖం పెడతది, ఇంకా బర్రె కన్నా బంగారం పెడతదా? అరే రమేష్ నిజంగానే రా, నిన్న మీ బర్రె పెండ తీసుకోపోకన్నావు కదా, అయినా కూడా ఇడికి వచ్చి మీ పెండ తీసుకొని పోయినా అలా బంగారం దొరికింది రా. ఆగు నీకు చూపెడతా. అరే ఆగే, ఆ బంగారం బర్రె బొత్తలకెళ్ళి రాలేదు, నేనే పెట్టినా. నువ్వు పెట్టినవా? ఎందుకు రమేషు? నా పెళ్ళం అద్దె అంటే ఆ లవ్వగారింటి కాడ నుంచి వెళ్ళి బర్రెను పట్టుకొచ్చింది. మళ్ళీ ఈ బర్రె కాడ ఊడ్చుడు ఆ పెండకాడ ఎత్తుడు ఊకే గోసైతుందని గీక మధ్య చేసిన, అందులో బంగారం పెట్టిన. దాని ఆశకు ఎవరన్నా పట్టుకపోతారని. అంటే అది బంగారం కాదు, రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డ్. తమ్ముడారా తమ్ముడా, తమ్ముడారా తమ్ముడా,